నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను పవన్. బీసీ రిజర్వేషన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కులగణన జరిపింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామంటూ అటు గవర్నర్కి ఆర్డినెన్స్ పంపింది. దాదాపు గవర్నర్కి ఆర్డినెన్స్ పంపి దాదాపు 2 వారాలకు పైగా అవుతున్నా ఇంకా గవర్నర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అసలు ఏం జరుగుతుంది? నిజంగానే గవర్నర్ ఎందుకు సంతకం పెట్టట్లేదు? గతంలో 2018-19లో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, గత ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం ఈ ప్రస్తుతం ప్రభుత్వం ఆ సవరణ చేస్తేనే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ వస్తాయని చెప్పేసి ఇటు ఆ డౌట్స్తోనే ప్రస్తుతం ఉన్న గవర్నర్ జస్టిస్ శర్మ సంతకం పెట్టట్లేదా ఏంటి? ఎందుకు ప్రభుత్వానికి సరైన సమాధానం ఇవ్వట్లేదు? ఒకవైపు ప్రభుత్వం మాత్రం మేము అయితే 42% బీసీలకు అమలుపరిచిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లోకి వెళ్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పడం జరుగుతుంది. మరోవైపు అటు హైకోర్టు కూడా సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. సో వీటన్నిటి మధ్యలో ఇప్పుడు గవర్నర్ని ఎవరు ఒప్పిస్తారు, గవర్నర్ ఎందుకు సంతకం పెట్టట్లేదు అనే విషయాలపై ఒక్కసారి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన స్వేచ్ఛలో ఒక ఆర్టికల్ వచ్చింది ఈరోజు. అయితే ఒక్క సంతకం కోసం వెయిటింగ్, బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై సర్వత్రా ఉత్కంఠ, ఇంకా గవర్నర్ దగ్గరే ఫైల్, హైకోర్టు గడువు పూర్తి, రాజ్భవన్ వైపు సర్కార్ చూపు, నెక్స్ట్ ఏంటి? తెలంగాణలో హాట్ టాపిక్గా 42%. నేటి క్యాబినెట్లో ఈ అంశాలపైన ప్రధాన చర్చ. ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది ముఖ్యమంత్రి నేతృత్వంలో. సో ఆ ముఖ్యమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్ అమలు పరిచింది. మనమైతే స్థానిక సంస్థలకు వెళ్ళలేమని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వెళ్ళినా సరే అటు బీసీలను మోసం చేసిన ఒక ముద్రుండిపోతాయని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా ప్రభుత్వాన్ని సూచించడం జరుగుతుంది. సో వీటన్నిటి మధ్యలో ఆర్డినెన్స్ ఖచ్చితంగా గవర్నర్ ఆర్డినెన్స్పై సంతకం పెడితేనే 42% రిజర్వేషన్కి మనం వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి అటు నాయకులు చెప్తున్నారు. గవర్నర్ ఎందుకు ఇంకా లేట్ చేస్తుండు అనే విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్డలి పెట్టుగా 1995 చట్టం ఇది కాదు, ఆ బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఆర్డినెన్స్పై గవర్నర్ జస్టిస్ శర్మ సంతకం కోసం వేచి చూస్తుంది. బీసీ రిజర్వేషన్ 42% అమలు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లుగా స్పష్టమవుతుంది. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్కు పంపించిన ఆర్డినెన్స్ ఇప్పటికే క్లియర్ కాలేదు. ఆర్డినెన్స్ పంపించి దాదాపు 2 వారాలు కావస్తున్నా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోవడం గమనార్హం. దీంతో రిజర్వేషన్లు ప్రాసెస్ నిర్వహించే ఛాన్స్ ప్రభుత్వానికి లేకుండా పోయింది. సీఎం సిఎస్ ఉన్నతాధికారులు కూడా ఈ ఆర్డినెన్స్ను వేగంగా పూర్తి చేయాలని గవర్నర్ను ప్రత్యేకంగా కోరారు. కానీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు పాజిటివ్ సంకేతాలు రాలేదు. మరోవైపు 30 రోజుల్లో రిజర్వేషన్లను పూర్తి చేయాలి. గతంలో హైకోర్టు సూచించింది. ఈ గడువు జూలై 24తోనే పూర్తయింది. దీంతో సర్కార్ డైలమాలో పడింది. బీసీ రిజర్వేషన్లను ఏం చేసి అమలు చేయవచ్చు? ప్రభుత్వానికి ఉన్న తుదుపరి ఆప్షన్ ఏంటి? గవర్నర్ ఆర్డినెన్స్ క్లియర్ చేయకపోతే ఎలా, ఒకవేళ చేస్తే ఎలా అని చెప్పేసి కూడా అటు ప్రభుత్వం దగ్గర చాలా క్వశ్చన్స్ మెదులుతున్నాయి. అటు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే సెప్టెంబర్లో మీరు స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలి అని చెప్పేసి అటు హైకోర్టు తీర్పు ఇవ్వడం. మరోవైపు ఈ రిజర్వేషన్లు ఏదైతే మీరు బీసీలకు అమలుపరుస్తానన్న ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొస్తామన్న ద్వారా అయితే అమలుపరుస్తానన్నారో ఆర్డినెన్స్కి దాదాపు జూలై 24 తారీఖుతోనే గడువు పూర్తయింది. దాదాపు ఈరోజు డేట్ ఎంత? 25 ఈరోజు జూలై 25 అంటే నిన్నటితోనే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నిన్నటితోనే ఏదైతే బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్కి ఏదైతే గడువు ఇచ్చిందో ఆ గడువు నిన్నటితోనే పూర్తయింది చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో గవర్నర్ ఎందుకు ఇంత లేట్ చేస్తుందనే ఆ విషయాలకు ఒకసారి వెళ్తే అయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయితే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018-19 పంచాయతీ చట్ట సవరణ ప్రకారం 50% మించి ఉండద్దని చెప్పేసి కూడా అటు వాళ్ళు ఏదైతే అమెండ్మెంట్ తీసుకురావడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు ఏదైతే ఇప్పుడు అదే ప్రధానంగా ఇబ్బంది పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ఒక్క సంతకం కోసం వెయిటింగ్ అనేది మనం చూసామో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రిజర్వేషన్లు కలిపి 50% మించకుండా సీలింగ్ విధిస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018-19లో పొందుపరిచింది. అంటే గత ప్రభుత్వం ఏదైతే 50% మించే ఉండాలి తప్ప పంచాయతీరాజ్ చట్టం సవరణ చేసింది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఏ రిజర్వేషన్ అయినా సరే, ఏ కులానికి బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఇంకేది రిజర్వేషన్ అయినా సరే 50% మించే ఉండాలి కానీ 50% తగ్గి ఉంటుందని చెప్పేసి అటు గత ప్రభుత్వం ఆ సీల్ విధించడం వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆటంకాలు ఎదుర్కొంటుందని చెప్పేసి కూడా మనకు ప్రధానంగా ఈ వార్తలో తెలుస్తుంది.
ఈ క్లాజ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద సమస్యగా మారింది. బీసీలకు 42% ఆ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ప్రభుత్వం సీరియస్గా ముందుకెళ్తుందా, గతంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్ క్యాప్ అడ్డుకుంటుందని చెప్పేసి కూడా ఇప్పుడున్న నాయకులు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాస్త అయితే కామారెడ్డి వేదికగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్న వాళ్ళు సో దానిపైన సీరియస్గా వర్క్ చేస్తున్నారు. కులగణన జరిపిన తర్వాత కొన్ని లెక్కలు అటు ఇటు అయినాయి. మళ్ళీ గతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పడం జరిగింది, కులగణనలు ఎవరైతే పాల్గొనలేరో వాళ్ళు పాల్గొనండి, దాని తర్వాత మేము లెక్కలు బయట పెడతాం, సో దాని తర్వాత మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం. ఇది మా రాహుల్ గాంధీ గారి ఏదైతే ఆజ్ఞ, మేము రాహుల్ గాంధీ గారి అధికారంలోకి వచ్చినా రాకపోయినా మేము బీసీలకు న్యాయం చేస్తామనే విధంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటూ ఒక సైడ్ ప్రకటన వాళ్ళు చేసిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ఏదైతే రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడంలో ఇటు సంతకం పెట్టకపోవడం వల్ల చాలా లేట్ అవుతుంది. దానికి ప్రధాన కారణం 2018-19లో ఏదైతే పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం అటు బీఆర్ఎస్ చేసిన ఏదైతే పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం బీఆర్ఎస్ ఏదైతే ఆ క్లాజ్ని సీల్ చేసిందో దాన్ని అయితే సీల్ చేసిన క్లాజ్ ద్వారా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఎంత సీరియస్గా ముందుకెళ్ళినా అటు గవర్నర్ సంతకం లేనిది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. ఆ వార్త మనకు గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈ క్యాప్ తొలగించకపోతే ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంపు సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆర్డినెన్స్ రూపొందించింది, గవర్నర్కు పంపించింది. కానీ అయినా ఇప్పటి వరకు ఈ ఆర్డినెన్స్కు అనుమతులు ఇవ్వలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ఆర్డినెన్స్కు బ్రేకులు వేస్తారని తాము కూడా ఊహించలేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అంటే వీళ్ళు గట్టిగానే నమ్మిలు, సరే 42% బీసీలకు మనం ప్రకటించేసినాం, ఆర్డినెన్స్ గవర్నర్ ఖచ్చితంగా ఆమోదిస్తాడు, ఆ గత ప్రభుత్వం ఏదైతే చేసిన సీల్ని వాళ్ళు పక్కన పెట్టేసి ప్రస్తుతం జిష్ణుదేవ్ శర్మ ఖచ్చితంగా ఆమోదిస్తారనే ఒక నమ్మకంతో గవర్నర్ గారికి ఫైల్ పంపించడం జరిగింది. కానీ గవర్నర్ గారు దాదాపు 2 వారాలు గడుస్తున్నా ఇంకా ఆ ఫైల్ని ఆమోదించడం లేదని చెప్పేసి నాయకులకు అటు తెలుస్తుంది. నాయకులకు కూడా ఇది ఒక పెద్ద షాక్. ఇప్పుడు కూడా గవర్నర్ అంటే ముందు కూడా ఇట్లాంటి సంకేతాలు ఇవ్వలేరు, మీకంటే ఇట్లాంటి ఉన్నాయి, సో ఈ విషయాల వల్ల మేము ఆర్డినెన్స్ ఇవ్వలేకపోతుందని చెప్పేసి కూడా గవర్నర్ ఎప్పుడు కూడా అట్లాంటి సంకేతాలు ఇవ్వకుండా డైరెక్ట్గా అటు సమాధానం ఇవ్వకుండా ఇటు సంతకం పెట్టకుండా ఆ ఫైల్ని పూర్తి స్థాయిలో అటు ముందుకు కొనసాగివ్వకుండా అట్లనే పెట్టడం వల్ల నాయకులు అయం పరిస్థితులు పడడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒకవేళ 42% రిజర్వేషన్లకు గవర్నర్ ఆర్డినెన్స్కి సంతకం పెట్టకపోతే అసలు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందని కాంగ్రెస్ నాయకులు కూడా చర్చ నడుస్తుంది. స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెంపునకు పంచాయతీరాజ్ చట్టం సవరించాలంటే గవర్నర్ సంతకం తప్పనిసరి. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే 2018-19లో చేసిన 50% మించి ఉండకూడదు, అంటే 50% మించి ఉండకూడదు ఏ రిజర్వేషన్ అయినా ఏదైతే చట్ట సవరణ చేసిందో, సో దానికి ఖచ్చితంగా గవర్నర్ సంతకం పెట్టాల్సిందే. గవర్నర్ సంతకం పెడితేనే ఆ ఆర్డినెన్స్ చెల్లుతుంది అని చెప్పేసి కూడా మనకు అక్కడ ఈ వార్తలో తెలుస్తుంది. గవర్నర్ సంతకం పూర్తయితే ప్రభుత్వం వెంటనే జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లోకి రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. అంటే గవర్నర్ సంతకం పెడితేనే ఇక్కడ ఇటు జీవో ద్వారా ప్రభుత్వం అయితే జీవో ద్వారా స్థానిక సంస్థలు అటు జీవో ప్రకటించి స్థానిక సంస్థలు పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రిజర్వేషన్ ప్రకారం పార్టీలో 42% సీట్లను బీసీలకు ఇచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఈ హైకోర్టు ఇచ్చిన గడువులోపు స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సాధ్యపడుతుంది. లేకుంటే పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుందని. ఇక దీంతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వర్తించాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అసెంబ్లీ తీర్మానం తర్వాత రాష్ట్రపతికి వెళ్ళిన బీసీ రిజర్వేషన్ పెంపు బీసీ బిల్లు కూడా ఢిల్లీలోనే పెండింగ్లో ఉంది. ఆ బిల్లును కూడా క్లియర్ చేసేందుకు సీఎంతో సహా ప్రభుత్వ యంత్రాంగం అంతా శ్రమిస్తుంది. గవర్నర్ తీసుకునే తుది నిర్ణయంపై ప్రభుత్వం తదుపరి యాక్షన్ ప్లాన్ ఆధారపడి ఉంటుందని చెప్పేసి కూడా ప్రధానంగా తెలుస్తుంది. దీంట్లో మనకు ప్రధానంగా తెలుస్తుంది ఏంటంటే ఒకవేళ ఈ హైకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టాలని హైకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం అది పెట్టకపోతే 42% రిజర్వేషన్ బీసీలకు లేకుండానే స్థానిక సంస్థకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అటు ఒక చిన్న హింట్ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రభుత్వం నుంచి మా పని మేము చేసినాం, మా రిజర్వేషన్ మేము ఏదైతే చేయాలనుకున్నాం 42% బీసీలకు మేము ఇచ్చేసినాం, ఆర్డినెన్స్ మా చేతిలో లేదు, గవర్నర్ సంతకం పెడితే ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సంతకం పెడితేనే అది ఆమోదంలోకి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది. అంటే మా చేతిలో ఏం లేదు, గవర్నర్ సంతకం పెట్టట్లేదు, మళ్ళీ
పాత ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన తప్పుకు మేము కొంత ఏదైతే మేము సరిదిద్దాలంటే దానికి కాస్త టైం కావాలని చెప్పేసి స్థానిక సంస్థలకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక సరైన హింట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. మరోవైపు విద్యా ఉద్యోగాల్లో మీకు రిజర్వేషన్ కావాలంటే రాష్ట్రంలో ఉన్న అయితే కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన తర్వాతనే మేము అక్కడ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని దానికోసం మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు కూడా మంత్రులు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నామని చెప్పేసి కూడా అటు ఆ రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరుగుతుంది. చూద్దాం, రిజర్వేషన్లు ఇవ్వకముందే వీళ్ళు అటు స్థానిక సంస్థల్లోకి వెళ్తారు. ఒకవేళ రిజర్వేషన్లు ఇస్తే ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఆహ్వానిస్తారు, రిజర్వేషన్లు ఇవ్వకపోతే ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారనే విషయాలు కూడా మనం స్థానిక సంస్థలు అయిన తర్వాత లేకపోతే స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం ఆలోచించాల్సి ఉంటుంది.